Alcara Water Solution for hot water problems. Contact 9399906356. వైఎస్ఆర్సీపీ వర్గాల కథనం ప్రకారం అద్దంకి సమీపంలోని మేదరమెట్టలో జరిగిన సభ గతంలో చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదా తెలుగు రాష్ట్రాల చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో ఇది మొట్టమొదటిదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ సభలో అంటే సిద్ధం పేరిట జరిగిన చిట్ట చివరి సభ, 4వ సభ, ఇది యుద్ధానికి శంఖారావం పూరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి పిలుపునిచ్చారు. ఆయన ఇదివరకే యుద్ధానికి పిలుపునిచ్చినప్పటికీ కూడా ఇందులో చాలా కేటగిరికల్ గా ప్రతిపక్షాల పైన పెద్ద ఎత్తున విసుకుపడ్డారు. ప్రతిపక్షాల పైన చెలరేగిపోయారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కూటమిగా కలిసి రేపు చేసేది ఏమిటి అంటే పేద ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే అని కూడా ఆయన చెప్పి పారేశారు. అంటే పేద ప్రజలకు మనం మేలు చేస్తున్నాము, వైఎస్ఆర్సీపీ మేలు చేస్తోంది, మీ జగనన్న మేలు చేస్తున్నాడు, గడిచిన 5 ఏళ్లుగా ఈ ప్రయాణం కొనసాగుతోంది, ఇంకొక 5 ఏళ్ల పాటు ఇదే ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నాము, మీరు సిద్ధమా అని జగన్ పిలుపునిచ్చినప్పుడు హాజరైన లక్షలాది మంది, మేదరమెట్ల సిద్ధం సభకు హాజరైన లక్షలాది మంది కూడా ఆయనతో గొంతు కలిపారు, మేము సిద్ధమని చెప్పారు. సో ఇక ప్రజాయుద్ధం మొదలైనట్టుగానే మనం భావించాలి. అంటే ప్రజలకు కంటకులుగా ప్రతిపక్షాలను ప్రజల్లో ప్రతిపక్షాలను విలన్ గా చిత్రీకరించడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. సిద్ధం సభలు గడిచిన 3 సభలు మనం చూసాం. వాటి కంటే కూడా ఈ సిద్ధం సభకు అంటే మేదరమెట్ల అద్దంకి దగ్గర జరిగిన మేదరమెట్ల సభ అత్యంత ఉత్సాహపూరితంగా జరిగింది, ఉత్తేజభరితంగా సాగింది. పైగా ఈ 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు పొత్తులు పెట్టుకున్న తర్వాత జరిగిన సభ కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతారు, ఎటువంటి పిలుపునిస్తారు, ప్రతిపక్షాల గురించి ఏం మాట్లాడతారన్న దానిపైన ఆసక్తి కొనసాగింది, ఉత్కంఠ కొనసాగింది. ఆ ఉత్కంఠ ఉండగానే జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలు చెప్పేశాడు. అసలు తెలుగుదేశం పార్టీ సైకిల్కు టైర్లు లేవు, ట్యూబులు లేవు, గాలి లేదు, ఏమీ లేదు. అటువంటి సైకిల్ను దాన్ని నెట్టడానికి వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అని కూడా అన్నాడు. అని ఇంకొక మాట కూడా అన్నారు, ఒక్క భారతీయ జనతా పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు జేబులో మరొక జాతీయ పార్టీ కూడా ఉందని పరోక్షంగా చెప్పారు ఆయన. ఆ జాతీయ పార్టీ రాష్ట్ర ద్రోహుల పార్టీ, ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా విభజించిన పార్టీ అని కూడా కాంగ్రెస్ ఆయన నిందించాడు. అంటే ఓవరాల్ గా నేను చెప్పాల్సింది అంటే అద్దంకి సిద్ధం సభ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మొత్తం రాజకీయ ప్రస్థానంలో అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణంలో ఇదొక బెంచ్ మార్క్ గా కూడా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.